మన ఇంటికి ఓం ధ్రువంతే రాజా వరుణ ధ్రువంతే బృహస్పతి ధ్రువంతే అబ్బాయి ఓం ధ్రువంతే రాజా వరుణ ధ్రువంతే బృహస్పతి ధ్రువంతే రాష్ట్రం ధారయతాం ధ్రువం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం ఆజన్మాంతం సుఖ జీవన ప్రాప్త్యర్థం మహాగణపతి పూజాంచ కరిష్యే సంప్రోచ్య దేవానా మీరు కూడా మీరు ఎవరు తాకారో ఎవరు అంటున్నారో తెలియదు నిమ్మరాజుకి ఒకసారి నమస్కారం చేసుకోండి. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ముందే ఉండాలి నిత్య శ్రీరస్తు నిత్య సోమస్తు సమస్త సన్మంగళాని భవంతు సర్వే జనా సుఖినో భవంతు. హర హర మహాదేవ హర. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నీరాజనం దర్శయామి కలకద్దుకొనమ్మ నీరాజనాంతరం దాచమణిం సమర్పయామి. నమస్కారం చేస్తూ నమస్కారాన్ని సమర్పయామి. మన పూజాన్ని కరిష్యే అక్షతులు వినాయకుడి దగ్గర ఒక్కోటేంటి ఓం శత్రువు సమర్పయామి. చామరం దర్శయామి నిత్యం దర్శయామి గీతం శ్రావయామి. ఆందోళకారోహణాది సర్వరాజ్యోపచార శక్తోపచార భక్తోపచార సర్వాంగన్యోపచామి. భక్తోపచార పూజాం సమర్పయామి. యస్య స్మృత్యాజనామ జగత పూజా క్రియాదిశ మత్రేమ నేన సంబంధామి మంత్రహేన క్రియాహేన. ఇప్పటి వరకు నువ్వు ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి చేతిలో నీకు నీ భార్య నీళ్లు వేస్తేనే నువ్వు ఏ పూజ చేసినా కానీ నీకు ఫలితం దగ్గర. అందుకని భార్య లేకుండా ఏ పూజ ఏ హోమం ఏ యజ్ఞం ఏది చెప్పకుండా ఏది చెయ్యరాదు. వెయ్యమ్మా నువ్వు నీళ్ళు వేయాలి. అది ఆయన చేతిలో నీళ్ళు వేయమ్మా. అక్షంతుల్లో నీళ్లు వేసిన తర్వాత నీళ్లు కింద వదిలి అక్షంతులు మాత్రమే దేవుడి దగ్గర వదలాలి. అనుకోండి దేవ పరిపాలన ధ్యాన నీళ్ళు కింద వదలండి. పూజ అవసరమైన విద్య భగవాన్ నీళ్ళు ఇక్కడ వదిలేసి నీళ్ళు ఇక్కడ వదిలేసి అక్షంతులు ఎక్కాయి. నీళ్ళు చేతిలో వేసి నీళ్ళు అక్కడ వదిలేసి భగవాన్ సర్వాత్మ సర్వశ్రీ తత్వ మహాగణాధిపతి దేవత సుప్రీత సుప్రసన్న ఏ తత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. శతమానం భవతి శతాయత్వరు అక్షంతలేసి శతమానం భవతి శతాయత్పురుషతేంద్రాయుష్యేంద్రియ ప్రతిష్టతి శ్రీ మహాగణాధిపతి అనుగ్రహ సిద్ధిర్ ప్రసాద సిద్ధిరస్తు. దేవాః తాని ధర్మాన్ ప్రధమాన్యాసం మహిమానసుతే యత్ర భూమే సాధ్యా సంతి దేవాః ధర్మ యథాస్థానం ప్రవేశయామి.
క్షేమాయ చ పునరాగమనాయ చ భద్రం సేవాక్షిరంగి దుష్టవాగం సస్తన ద్రవినాథ ద్రవిణ సస్రస్య ద్రవినాథ సన్న సన్న ద్రవినాథ వీరవతి మిషన్ ద్రవినాధార సతదీర్ఘమాయ సవిత వచ్చాత సవిత పురస్తాదో చంద్రమణికి పుట్టే పైగేసి 2 క్లాసులు పైకెత్తారు రాకలసే కించిత్ కించిత్ తొలకన్న నీతి భక్త మన సమాధిత సమాహిత మనస్సు స్మహ మెలుగుది స్థలకదుత ప్రసీదంత భవంత ప్రసన్న ఆత్మ కలుకదుత శాంతి రస్తో నారాయణ నారాయణ విష్ణు భగవాన్ని తర్వాత పోషణకర్త విష్ణు భగవానుడు అందుకని ఆయన నీళ్లు తిన్నగా దీంట్లో ధారగా పోయి శాంతి రస్తో పుష్టి రస్తో దృష్టి రస్తో వృద్ధి రస్తో శాస్త్ర సమృద్ధి రస్తు వేద సమృద్ధి రస్తు గోత్రం ఏంటి మరి గోత్రం చెప్పాలి చెప్పులు పోయిగా ఈ పుణ్యావచనం అంటే మీ గోత్రం వృద్ధి చెందటం కోసమే మా కోసం కాదు వెనకాల గోత్రోద్భవస్సు ఇంటి పేరు కుప్పం వంశాభివృద్ధి రస్తు శాంతి రస్తు పుష్టి రస్తు శాస్త్ర సమృద్ధి రస్తు వేద సమృద్ధి రస్తు ధనధాన్య సమృద్ధి రస్తు ఇష్ట సంపద సిద్ధి రస్తు శాంతి పుష్టి స్తు సమృద్ధి రస్తు సారవృద్ధి రస్తు ఇంటి పేరు గొప్ప వంశాభివృద్ధి రస్తు స్వస్తి శ్రీంగన్మాసు ధనం పెట్టి చెప్పాయి మఖ్యం సహా కుటుంబాన మహాజనాన్న నమస్సు సర్వాణాయ అపేక్ష మానాయ ఆయుష్మతే స్వస్తి భవంతో చెంగు పట్టణం చెంగు పట్టేసి అయ్యా చెంగు పట్టేసుకో స్వస్తి ఇది అవతలకి వేసుకో ఇది కూడా ఉండండి మళ్ళీ ఇస్తాం ఆక్షేపం ఇస్తాం యజమానస్య సహకుటుంబానాం శుద్ధికర్మణి ఉద్ధికర్మణి అభ్యుదయకర్మణి మహాజనానాం సర్వానాయాశీర్వచనాపేక్షమానాయ ఆయుష్మతే భోగం స్వస్తి భవంతో ఓకు స్వస్తి ఓకు స్వస్తి ఓకు స్వస్తి అన్యోన్యానుకూలత దాంపత్య బల సిద్ధిరస్తు దాంపత్య మైత్రీకరణ సిద్ధిరస్తు దీర్ఘ సుమంగళీ భవ భర్తా సహ సౌభాగ్యమస్తు పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అవునా ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు కదా నాకు కావాల్సింది అక్కడ ఎవరు చెప్పారు కదా కావాల్సింది అమ్మాయి చెప్పారా ఇద్దరు ఒకే మాట మీద ఉన్నారు ఇద్దరు చెప్పింది తప్పే కస్త్వం సోలి మృగయ విషజ నీలకంఠ ప్రియేహం పార్వతీదేవి పరమశివుణ్ణి నీ భర్తను నేను సాంబశివుణ్ణి అని అంటాడా లేదా అని పరీక్షించడం కోసం సాంబశివుడు ఇంటికి రావటానికి వాకిట్లో అమ్మవారు ఉండి సాంబశివుడిని మీరు అడుగుతుందన్నమాట. సాంబశివుడు ఆయన పరమశివుడు ఏం తక్కువవాడా, పార్వతి ఎంతైతే ఆయన ఏం చేశాడు, ఆయన పద్ధతిలో ఆయన చెప్పాడు. అందుకని కస్త్వం ఎవరండి మీరు అని అడుగుతుంది గడపలోకి రాని పార్వతీదేవి. కస్త్వం శూలి మృగయ విషజ అంటే నేను వైద్యుణ్ణి అంటాడు. అంటే ఇక్కడ మనకి పుట్టించువాడు బ్రహ్మదేవుడు, పోషణకర్త విష్ణు భగవానుడు, ఆరోగ్య ప్రదాత ఈశ్వరుడు కనుక వైద్యుడు. కాబట్టి నేను వైద్యుణ్ణి అంటాడు ఆయన ఇండైరెక్ట్ గా. వైద్యుడికి ఇక్కడేం పని, రోగాలు నయం చేసుకోవాలి కానీ నా దగ్గర ఏం పని, ఈ దర్వాజా దగ్గర అని పార్వతీదేవి అంటుంది. అప్పుడు మళ్ళీ చెప్తాడు, నీలకంఠ ప్రియేహం, నేను నీలకంఠుడిని అంటారు. క్రేకామేకాంకురు, నీలకంఠము అంటే ఏంది, ఈశ్వరుడని మన భావన. ఇక్కడ భావన అది కాదు, నెమలి. కంఠము అంటే నీలకంఠం నెమలి. అందుకని నెమలికి ఇక్కడేం పని, నెమలి ఎలా కూస్తుంది, క్రీమ్ క్రీమ్ అని వస్తుంది అడవిలో. క్రేకామేకాంకురు, నెమలికి ఇక్కడేం పని, అది అడవిలో క్రీంకారం చేసుకుంటూ ఉంటుంది కదా అంటే. ఇక మళ్ళీ చెప్తాడు పశుపతి. మీ పశువు, మీ ఇద్దరు పశువులేనా? ఇప్పుడు పశువులేనా చెప్పాలి, నాకు జవాబు ఖచ్చితంగా చెప్పాలి. మీరు పశువులా కాదా?
కాదా? పశువులే, నేను అంటున్నాను పశువులే. పశువు అంటే అర్థం ఏంది? పశువు అంటే అర్థం ఏంటి తెలుసా? పశువు అంటే కాటికి కట్టేయబడిన వాటిని పశువులు అంటాం. అంటే నువ్వు కూడా సంసారం అనే బంధానికి కట్టేయబడ్డావు కాబట్టి నువ్వు కూడా పశువులే, నేను పశువుని, అందరం పశువులే. కాబట్టి పశుపతి అంటే, పశుపతి అంటే ఎవరు? నందీశ్వరుడు. అందుకని నేను నందీశ్వరుణ్ణి అని చెప్పకుండా పశుపతిని అంటాడు. మనందరినీ పరిపాలించేవాడు కూడా ఆ పరమశివుడే. తర్వాత మళ్ళీ చెప్తాడు నవదధతి, అమ్మవారు అడుగుతుంది మళ్ళీ, అంటే కొమ్ములు లేవే, నువ్వు పశుపతి నందీశ్వరు అంటున్నావు కానీ నందికి కొమ్ములు ఉంటాయి కదా, నవదధి నీకు కొమ్ములు లేవు కదా. స్థానుర్ముక్తేషు, లాభం లేదని చివరికి స్థానుని అంటాడు. స్థాను అంటే బండ రాయి. మంటూరీతి కోలుయవయ్య రామ, మంటూరీతి కోలుయవయ్య రామ, మంటూరీతి కోలుయవయ్య రామ, మంటూరీతి కోలుయవయ్య రామ. తుంట వింటివానే తుంట వింటివానే మొదలైన మాడ, తుంట వింటివానే మొదలైన మాడ, తుంట వింటివానే మొదలైన మాడ, తుంట వింటివానే మొదలైన మాడ, తుల కోటి నీలా కుల జయుని మంటూరీతి కోలుయవయ్య రామ, మంటూరీతి కోలుయవయ్య రామ, మంటూరీతి కోలుయవయ్య రామ. నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దోష సంహార గోవింద, హరిత నివారణ గోవింద,
పరిపాలక గోవింద కూర్మా గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన రామ గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలనాథ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త ప్రదర్శన గోవింద మత్స్యావతార గోవింద శంఖ చక్రధర గోవింద విరోధి మర్దన గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద భారతి వందన గోవింద ఏడు కొండల వాడ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద భద్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద విల్వపత్రార్చిత గోవింద విశుక సంస్కృత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద బ్రహ్మాండ రూప గోవింద జగసాక్షి రూప గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద లోకేశ గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద జీవరాజ రక్షక గోవింద శేషాద్రి నిలయ గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 యజమానస్య మీ పేరు వీర వెంకట సాయి హరీష్ నామధేయస్య ధర్మపత్ని సింధూజ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య ఆయుష్యావృత్యర్థం చెప్పండి మా అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభీష్ట ఫల సిద్ధ్యర్థం మమ వృత్తి విద్య వ్యాపార సమస్త కార్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ వివాహ అనంతరం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవత ముద్దిశ్య రమా సహిత సత్యనారాయణ స్వామి దేవత ప్రీత్యర్థం శ్రీమన్ను మహాగణాధిపతి పూజ కరిష్యే తదంగా కలిసారాధనం కరిష్యే ఈ గ్లాసుని ఇట్లా రాకనే మహాగణాధిపతి పూజాం కరిష్యే ఇదిగో ఇంకోటి మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగా కలిసారాధనం కరిష్యే దాన్ని కొంత గన్నం పెట్టి బొట్టు పెట్టేస్తా
తదంగ కలశారాధనం కరిష్యే కలశముఖ విష్ణు కంచ సమాప్యతః కలశందు అక్కడ పెట్టు కింద పెట్టు కలశందు సమాశ్రితాః ఈ 2 లక్షలు దాండవే కలశందు సమాశ్రితాః ఈ పూ దాండవే వామాపవై సంగమం విశ్వ భౌతాన్యాపః ప్రాణాలాపః పస్వై ప్రసాద్ గారు నామ సంలాప విరాళ స్వరాళ ఛంద విషాభో జ్యోతి సత్యం సర్వ దేవతాభో భోద్భో స్వరాభో ఆ ఆకు ఉండే గ్లాసులో వేసిన ఆకు ఎదురు పట్టుకొని తిప్పుతూ ఉండండి గుణంగా గంగే జమిని గోదావరి సరస్వతి నర్మదా కృష్ణగారి జలేస్మిన్ సన్నిధం గురు కావేరి తుంగభద్రాజ పంచంగ క్రికెట్ జతాః ఆయా దురిత క్షయకారకః కలశోదకేన నీళ్లు తీసుకొని ఇటువైపు చల్లండి వీటి మీద అబ్బాయి కాలు బాగు తీసుకొని వీటి మీద చల్లయ్య కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష కొబ్బరికాయ మీద చుట్టూ నీళ్లు చల్లు పండ్ల మీద పక్కన కలశోదకేన పక్కన కొబ్బరికాయలు పూలు ఉండే వాటి మీద చుట్టూ నీళ్లు చల్లు కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష కాలు బాగు తీసుకొని నువ్వు దేవం ఆ పసుమతి మీద చుట్టూ చల్లు దేవం సంప్రోక్ష దేవం పసుమతి మీద నీ ముందున్న గౌరీదేవి నీ మీద చుక్కదలు ఆత్మానంద సంప్రోక్ష అమ్మాయి మీద చుక్కదలు ఆత్మానంద సంప్రోక్ష తదంగా ప్రాణ ప్రతిష్టాపనంగా రిషా వినాయకుడి మీద ఇట్లా గొడుగులాగా పట్టుకో ఆకుని ఓం అసలు లేకుండా రస్మా శిక్షకు అమ్మాయిని పట్టుకోమను వజ్ర పట్టుకోండి ఓం అసలు లేకుండా రస్మా శిక్షకున ప్రాణం ఎన్నో జయభోగం జపట్టేను తిరుమతిలంగా మనవ జన్మనామ శ్రేష్ఠ అమృతం ప్రాణ నైవేద్య స్థానం అప్పు అయితే జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మ నస్పదానుస్మృతి దశావన మహాగణాధిపతి అధ్యాయామి ధ్యానం సమర్పయామి ముఖ్యశుద్ధ ఆచమనీయం సమర్పయామి ఉపచారిక స్థానం స్వానుభాగుతో నీళ్లు చల్లండి గౌరీదేవి ముందు మీద ఓమాభయిష్టాన భోష్టాన ఉద్యతధాధన మహేరణ చక్షుషే యావత్ మారుతః తస్య భాజతే నః విషదేర్వమాతరః తస్మరంగనామో యక్షాయ జన్మదా అమ్మాయి కూడా పెడుతూ ఉండు అవి వస్త్ర ఆ సువసనాన్ని చాపితేన సుధా ఆ పొయమానః అవి చంద్ర భర్తవేన హిరణ్య భస్మ నదిన సోమ మహాగణాధిపతి నమః వస్త్రాక్షదానం సమర్పయామి మళ్ళీ 2 గింజలు తీసుకోండి వారు యజ్ఞోపయామి యజ్ఞోపవేదం పవిత్రం ప్రజాపతయే సాయం నమస్తా ఆరోగ్య సుఖం యజ్ఞోపవేదం పరమస్తు తేజః యజ్ఞోపవేదాత్మ నమస్కారం సమర్పయామి గంధం బుట్టి పెట్టండి పటానికి గంధము పుష్పమే గంధద్వారాం కనిష్టాం కరీషిని ఈశ్వరీకం సర్వభూతానాం తానుపే శ్రేయం శ్రీగంధం ధారయామి హరిద్రా చూర్ణ కుంకుమ విలేపన సమర్పయామి అలంకరణార్థం కుంకుమ విలేపనం సమర్పయామి వేలమంత్రస్మాజాభినా పుష్పై పూజయామి. మీరు ఓం అనుకుంటూ అక్షతులు కానీ పుష్పాలు కానీ వేస్తున్నారు ఒక్కొక్క పుష్పం. ఓం రౌద్రాయ నమః ఓం రుద్రావతారకాయ నమః ఓం చామందాయ నమః ఓం ఉగ్రదత్తాయ నమః ఓం భీమనేత్రాయ నమః ఓం జితేంద్రాయ నమః ఓం భూతకేశాయ నమః ఓం భూతనాథాయ నమః ఓం కట్కహస్తాయ నమః ఓం భద్రాయ నమః ఓం భద్రాక్ష పరిణిత్వాయ నమః ఓం భానుదంత విదే నమః ఒక్కొక్క ఓం పుష్పం ఉగ్రాయ నమః వేస్తున్నారు. ఓం భగవతే నమః ఓం భావగోచరాయ నమః ఓం నిశ్వాస మార్గోకుల పర్వత సంచాయ నమః ఓం దంత విశ్వేశనాకారాయ దుపటీకృత దిక్పాయ నమః ఓం చారు హస్తోత్తరాయ నమః ఓం ఉపేంద్రేంద్రయ మాదిదేవ బాణమంగ రక్షకాయ నమః ఓం పట్టి సప్రాస పురుష కథదర్శో శుద్ధిశోభితాయ నమః ఓం బ్రహ్మాది దేవ దుర్ప్రేక్ష ప్రభా సంపత్ క్రీడ దుతే నమః ఓం యజ్ఞారణ్య ధవలాయ నమః ఓం భక్తైక వత్సవాయ నమః ఓం భగవతే నమః ఓం సులభాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం నిధియే నమః ఓం సర్వసిద్ధికరాయ నమః ఓం దాంతాయ నమః ఓం పరమాత్మనే నమః ఓం పరాత్పరాయ నమః ఓం సుమంత్రయంత్ర కంట్రోగ పరిపాలన తత్పరాయ నమః ఓం శ్రీ వీరభద్రాయ నమః ఓం శ్రీ వాయు పురాణే హయగ్రీవితార విరచిత శ్రీ వీరభద్ర అష్టోత్తర శతనామవళి సమర్పయామి. శ్రీమాన్ మహావీరభద్రా సుమనో మౌనీంద్ర నిత్య సత్య ప్రియ సచ్చిదానంద రూప విరూపాక్షద్వర ధ్వంసక దేవ 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 తత్వంగులం కొగడ బ్రహ్మాగులేఖాలరన్నన్ మనోబుద్ధి చాంచల్యమున్ కేశివర్ణిం పగభూనితిన్ రుద్రుడు నిన్నింద్ర దంస్తోష్టుడశయామి ప్రత్యక్ష జీవ దర్శన నమస్కారం కుర్యాత్. వీరభద్రస్మాయోదాభ్య నమః ధూపమాగ్రాపయామి వనస్తత్య భవేది వేదానాగంధేషు సందాభ్యై సర్వదేవానాం ధూపోయం ప్రచేదాం ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపాంతో ఆచమనీయం సమర్పయామి. అసలు కూడా ఒక్కొక్కసారి కొడతారు. అసలు కూడా ఒక్కొక్కసారి
दर्शयामि मुखादर्शने निराजनान्तरं शुद्ध आचमनीयं समर्पयामि समर्पयामि गन्धद्वारान्तरिष्टपुष्टाङ्गरेशनेश्वरी सर्वभूतानां तान्वक्वये श्रियं श्रीगन्धं ताः श्रीवेङ्कटाख्यधरणी मृदुपत्यकायां या श्रीसुखस्य नगरे कमलाकरे अभूत् भगवती जय जय पद्मावती के भागवत निकर बकुतर यम पद्मावती के श्री वेंकटनायकी श्रीमती पद्मावती जय विजय भवा श्रीशैलानंद सूरे सदमुनिपते चोर लीला चरन्ति यम्पेयम्तेन भद्दा सबुजमुनरयत्वस्य कन्या सतीया यस्यां श्रीशैलपूर्णगुणसुरद्विजलास्ते तातभावं प्रसन्ना संज्ञातवरकनिराजदलितरदक्षणभक्तवनजगरधरणीकरणादिचरणिपुन निरूपणनिद्रेण निर्मित्रमुद्रे उल्लसमार्गतरापलकर्षिकरयुगलशेखरनिजमण्डितमतमतजफलसमुन्दर विलुमण्डल विलोन विदीर्ण हृदयतानिष्ठुरदण्डन वितरित कोमल कमल कमल युगल शिवालकेल बाहुमान्ये श्रीशैलललारसादीश लक्षित जिनादीश विवायुत जयित स्वभोजन्ये श्रीशैलान्न सुखपुरी संपन्न पद्म उत्पन्न पद्मिनी कन्ये महाविभूति नायकी अखिलांड कोटि ब्रह्मांड नायकी श्री वेंकटनायकी श्रीमती पद्मावती जय विजय भवा వెంకటేశ్వర స్వామిని నమః ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద దర్శనం మాత్రం మనః పితరం ప్రేమ సవః నమో సర్వే బేకే బుద్ధిమను ఓం కేతం గ్రహణ కేతబేపేస మరి అపేసే సంసత్య రజాయిదాః ఆ తమలపాకులన్నింటిలో కొబ్బరి చెప్పులన్నింటిలో పూలు పెడుతూ ఉండండి ఒక్కో దానిలో ఒక్కో పువ్వు ఇంద్రాలు అష్టదిక్పాలకు ఆదిత్యాన్ని ఒకరు పంచపాలకదేవత నమః నానావిధ పరిమళ పత్ర అక్షరాణి సమర్పయామి పీఠస్థానాయుధ సర్వాభ్య దేవతాభ్యో నమః నానావిధ పరిమళ పత్ర అక్షరాణి సమర్పయామి సూర్యగ్రహాయ నమః చంద్రాయ నమః అంగారగ్రహాయ నమః బుధాయ నమః బృహస్పతయ నమః శుక్రాయ నమః శనీశ్వరాయ నమః రాహవే నమః పీఠస్థానాయుధ సర్వాభ్య దేవతాభ్యో నమః अग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिकेदापीठस्थानाय सर्वाभ्य देवताभ्यो नमः मण्डपस्थितावाय सर्वाभ्य देवताभ्यो नमः धूपमाग्रापयामि प्रत्यक्ष दीपं दर्शयामि धूपदीपान्तरनुद्धा आचमनीयं समर्पयामि वनस्पतिर्भवेद् वेदानागन्धे सुसन्धः अग्रे सर्वदेवानां धूपोऽयं मण्डपस्थिताय सर्वाभ्य देवताभ्यो धूपमाग्रापयामि दीपं दर्शयामि धूपदीपान्तरनुद्धा आचमनीयं समर्पयामि जपन आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिभ्य च राहवे केतवे भवावाज सुन्दरे सचित्रावणाकान्तजित्नारजतवादिनः सर्वभिनमगन्तमाकं श्वेतार्धद उत्तमस्य ज्योतिरधिदेवस्य दैववसै पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः रमासहित सत्यनारायण स्वामिने नमः इति
क्षीरेण स्नापयामि आप्याय स्वसमेतते विश्वदस्वा मुष्टिं भवावाजस्सन्नदे दधित्रावन्नाकाश ज्योतिरचिदेजस्यदैव वासयितोत्पन्नो बुद्धिरेण पेरिगे तेजस्यदैव वासयितोत्पन्ना तच्चित्रेण पवित्रेण वसनारायण स्वामिने नमः इति दध्ना स्नापयामि चित्रमसि ज्योतिरचिदेजस्यदैव वासयितोत्पन्ना तच्चित्रेण पवित्रेण वसनारायण अध्यवातारता रमासे सत्यनारायण स्वामिने नमः दत्ना स्नापयामि रमासे सत्यनारायण स्वामिने नमः चालु इति आद्येन स्नापयामि वपुञ्जेन नैवरवे चिन्तटवे रमासहित सत्यनारायण स्वामिने नमः इति आद्येन स्नापयामि त्वं मध्वाता व्रताय देवादिक्षणं माद्गीर्गाव भवन्तनः रमासहित सत्यनारायण स्वामिने नमः इति मधुना स्नापयामि रमासहित सत्यनारायण स्वामिने नमः चालु रमासहित सत्यनारायण स्वामिने नमः मध्यवाता व्रताय दे मधुक्षाम आद्गीर्गाव भवन्तनः भवस्य दिव्या जन्मने सवेद कामने स्वादन मित्राय वरुणाय वायवे रमासहित सत्यनारायण स्वामिने नमः इति मधुना स्नापयामि मध्यवाता व्रताय दे मधुक्षाम आद्गीर्गाव भवन्तनः भवस्य दिव्या जन्मने सवेद नामने स्वादन मित्राय वरुणाय वायवे रमासहित सत्यनारायण स्वामिने नमः मधुना स्नापयामि चालु भवस्य दिव्या जन्मने सवेद नाम चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः मध्यवाता रताय दे मधुक्षाम आद्गीर्गाव भवन्तनः भवस्य दिव्या जन्मने सवेद नामने स्वादन मित्राय वरुणाय वायवे रमासहित सत्यनारायण स्वामिने नमः इति चक्रा स्नापयामि ओम यापन्नेर्या चालु यापन्नेर्या कपनेर बयंड ओम यापन्नेर्या फलाप्न्या सुपुष्पिनीः बृहस्पति प्रसिद्धस्थानं मुञ्चन्त कुम्भसः रमासहित सत्यनारायण स्वामिने नमः मत्तं वसेन फलोदकेन स्नापयामि तत्संयो रावृणीमहे रातमिघ्नाय रातमिघ्नपते देवी स्वस्तिरस्तनः स्वस्तिर्मानशेभ्यः वोट्वन्तिकाद्भेषं दन्नोऽस्तु देवते सञ्जरश्वरे ओम शांति शांतिः कालभागत नीलेन्दु ओम अवैष्ठामि यभोस्थानं च तथातना महेरना यजक्षदेव शिवमहर्षः तस्य भाजतेन वृषतिर्वमातरः तस्मारङ्गमामो यच्चक्षाय जन्मधा आपो जनय रमासहित सत्यनारायण स्वामिने नमः उद्वादकस्नानं समर्पयामि चालु पद्मनाभं सुरेशं विश्वाकारङ्गमेघोन्नं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलमयं भवद्विज्ञानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं रमासहित सत्यनारायण स्वामी आवाहयामि स्थापयामि पूजयामि ఆ మండపంలో ఇక్కడ పెట్టండి వైపు రమాసహిత సత్యనారాయణ స్వామి ఆవాహయామి స్థాపయామి పెట్టి నువ్వు సరిగా పెట్టేసి రాజు పెట్టి సరిగా పెట్టే రమాసహిత సత్యనారాయణ స్వామి వెనక్కి పెట్టి సత్యనారాయణ స్వామి ఆవాహయామి స్థాపయామి పూజయామి రమాసహిత సత్యనారాయణ స్వామి ఆవాహయామి స్థాపయామి పూజయామి వాటిని పెట్టేసి రమాసహిత సత్యనారాయణ స్వామి ఆవాహయామి స్థాపయామి పూజయామి రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః అక్షద్రవేణ్య రూపు దగ్గర కలశం దగ్గర పటం దగ్గర ధ్యాయామి ధ్యానోదాపయామి ఆవాహయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓం దత్సంయో రావృణి మహేగాత్మిఘ్నాయ గాత్మిఘ్నపతే సమర్పయామి యజ్ఞోపవేతం వర్మం పైత్రం అట్లా ఉంచేసి అతికి అమ్మ ఇచ్చేవారు అడిచేవారు అతికియండి రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః వస్త్రం అభివస్త్ర ఆశోసనా నిషా విద్యేన సుధా పూయమానః అభిచంద్ర భక్తవేన హిరణ్య ప్రస్థానజనో దేవస్వామ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః గంధద్వారాంతర ధర్షాన్ని చికుష్టాంగరీషిణి ఈశ్వరీగం మధ్యలో చుట్టబెట్టి దాని మీద కుంకుమ వద్దండి తామిహోపక్వే శ్రీం రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః కష్ట మధ్యలోకి పెట్టమ్మ శ్రీగంధాన్ ధారయామి ఆయనేతే పరాయనే దాని మీద కుంకుమ వద్దండి ఆయనేతే పరాయనే దుర్వారోహంతు పుష్పిణీ తదాస్య పుండరీకాని సముద్రస్య గృహాయ మే రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః అలంకరణార్థం కుంకుమ విలేపనం సమర్పయామి తేన్మా ఆదిత్యేన్మా దిత్యైన్మా దీప్తాయైన్మా వసుధాయన్మా వసుధారిణ్యేన్మా లోకమలాయన్మా కాంతాయన్మా కామాక్షయన్మా కులసంభవాయన్మా అనుగ్రహదాయన్మా బుద్ధయన్మా అనఘాయన్మా హరివల్లభాయన్మా శోకాయన్మా బుధాయన్మా దీప్తాయన్మా లోకసక వినాశిన్యేన్మా ధర్మనిలయాయన్మా కరుణాయన్మా
योगमात्रे नमः पद्मप्रियाय नमः पद्महस्ताय नमः पद्माक्षाय नमः पद्मसुन्दर्याय नमः पद्मोद्भवाय नमः पद्मोक्षाय नमः पद्मनाभप्रियाय नमः रमाय नमः पद्ममालाधराय नमः देव्यै नमः पद्मिन्यै नमः पद्मगन्धिन्यै नमः पुण्यगन्धाय नमः सुप्रसन्नाय नमः प्रसादामुख्याय नमः ओं प्रभाय नमः ओं चन्द्रवदनाय नमः चन्द्राय नमः चन्द्रसहोदर्यै नमः चतुर्भुजाय नमः चन्द्ररूपाय नमः इन्द्राय नमः इन्दुशीतलाय नमः आह्लादजनन्यै नमः पुष्याय नमः शिवाय नमः शिवकन्त्यै नमः सत्यै नमः विमलाय नमः वस्वजनन्यै नमः दुष्टै नमः दारिद्र्यनाशिन्यै नमः प्रीतिपुष्करिण्यै नमः शान्ताय नमः शुक्लमाल्याम्बराय नमः ओं श्रियै नमः भास्कराय नमः बिल्वनिलयाय नमः राराहाय नमः यशस्विन्यै नमः वसुन्धराय नमः उदराङ्गाय नमः हरिण्यै नमः धूपमाग्रापयामि वनस्पतिर्भवेत् वर्णानागन्धेषु सुन्दराग्रैः सर्वदेवानां धूपोऽयं प्रतिवेदा आग्रह्य सर्वदेवानां धूपोऽयं प्रतिवेदां धूपमाग्रापयामि दीपं दर्शयामि धूपदीपान्तरं शुद्धाचमनीयं समर्पयामि स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः దానిలో పెట్టేయండి దేవి ఈ స్వస్తిరస్తనः స్వస్తిర్మానుషేభ్యः వర్ధంతికాద్వేషం జన్నోऽस्तु దివదే సంజుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః కొబ్బరి చెప్పలు దీనిలో పెట్టేసేయండి రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ఏదైనా 2 పండ్లు కూడా పెట్టండి దానిలో తాంబూలం సమర్పయామి ఇది కూడా పెట్టేసాయి రమాసహిత ఆ పక్కన పెట్టు రమాసహిత సత్యనారాయణ పక్కన ఖాళీ స్థలంలో పెట్టు తాంబూలం సమర్పయామి తాంబూల సర్వనామంత్రం ఆచమనీయం సమర్పయామి రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి రమాసహిత ఇది ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నిత్య శ్రీరస్తు నిత్య హోమంతు సమస్త సన్నంగాని భవంతో భ్రవంతో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్య నమః అద కథా ప్రారంభః పౌరాణికం ఖలు పూర్వము మహానుభావులు కూడా కూడుకున్న వారై నైమిషారణ్యంలో అరణ్యంలోనే ఎందుకు ఉండాలంటే ప్రకృతిలో సకల దేవతలు ఉంటారు. అందువల్ల వెనక మనకి గ్రామాల్లో అయితే రచ్చబండలు ఉండేవి. ఏదైనా పంచాయతీ చేయాలంటే రచ్చబండ వచ్చి కూర్చొని నలుగురు కలిసి మాట్లాడుకుంటూ ఉండేవారు. ఏదైనా సరే ఒక మంచి ఉద్దేశం గురించి కనుక మాట్లాడుకోదలుచుకున్నప్పుడు అరణ్యంలో కనుక కూర్చొని కనుక మాట్లాడినట్లే ఆ సకల దేవతలు కూడా తదాస్తు వీళ్ళు అనుకున్న పనులు నెరవేరుగాక అని దీవిస్తారట. అక్కడ తప్పనిసరిగా మనకి సత్ఫలితం కార్యరూపం దాలుస్తుంది. అందువలన మనకి ఆ నైమిషారణ్యం అనే చోట ఈ మహామునులందరూ కూడా కూర్చున్న వారై సూత మహాముని అడుగుతున్నాడు. వ్రతేన తపసా కిం వా వాంఛిత ఫలప్రదం. ఓ సూత మహాముని, కష్టాలు దుఃఖాలు పోవాలంటే ఈ విధంగా సూత మహాముని అడిగి అప్పుడు చెప్తున్నాడు ఆ సూత మహాముని, నారదే దేవ సంప్రోష్ట భగవాన్ కమలాపతి మధ్యలోకే జనన్నా సర్వే తత్ర దుష్ట్వా పాపకర్మభిః. మధ్యలోకే జనన్నా సర్వే నానాక్లేశ సమన్వితాః. ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవులని దృష్ట్వా చూశాడట నారద మహాముని. సంచారం చేయడానికి వచ్చినప్పుడు చూస్తే అక్కడ ఉన్నటువంటి మహానుల నానా విధములైనటువంటి పాపకర్మభిః రకరకాలైనటువంటి పాపాలని, కష్టాలను, దుఃఖాలను అనుభవిస్తూ రోగాలు, నొప్పులు, నానాక్లేశ సమన్వితాః. లఘు ఉపాయము చేతనైనా సరే వీరి కష్టాలని, దుఃఖాలని అన్నింటినీ కూడా తొలగించాలి అనేటటువంటి ఒక ఉపాయాన్ని ఆలోచించుకున్నాడు ఆయన. ఆలోచించుకున్న వెంటనే తత్ర నారాయణం దేవదేవం విష్ణులోకం ప్రగత్యతి. మనకి పుట్టించేవాడు బ్రహ్మదేవుడు, సృష్టికర్త, పోషణకర్త విష్ణు భగవానుడు. కాబట్టి భక్త్యా మార్తినాశనే ఆది మధ్యాంతిహీనాయ నిర్గుణాయ. అంటే ఆది అంటే బ్రహ్మ, అంతంలో ఈశ్వరుడు, మధ్యలో ఉండేటటువంటి వాడు. అటువంటి ఆ విష్ణు భగవాన అయ్యా ఆతీత రూపాయ. అంటే ఏదైనా కొలవటానికి ఒక కొలబద్ద ఉంటుంది. నిన్ను కొలవటానికి, నీ రూపాన్ని కొలవటానికి కొలమానం అనేదే లేదు. భక్తుల యొక్క కష్టాలను తొలగించేటటువంటి వాడా ఓ నారద మహాముని అని ఈ ఓ
విష్ణు భగవాన నేను నీకు నమస్కరిస్తున్నానయ్యా అని చెప్పేసి అక్కడ ఆ విష్ణు లోకంలో ఆ నారద మహాముని భగవంతుడికి విష్ణు భగవానికి ఒకసారి నమస్కారం చేసుకున్నారు. అయ్యా మీరు కూడా ఇక్కడ ఈ భూలోకంలో ఇక్కడ ఈ విష్ణు భగవానికి ఒకసారి మనందరం కూడా నమస్కారం చేసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఆ విధంగా నమస్కారం ఎప్పుడైతే చేసుకున్నాడో వెంటనే నారద మహాముని ఆ పరమేశ్వరుడు విష్ణు భగవాన్ అడిగాడు, అయ్యా నీవు ఊరికే రావు నారద మహర్షి, నీవు వచ్చినటువంటి కారణం ఏంటి నాయన, కారణం ఏమిటి, విషయం అంతా చెప్పమని చెప్పేసి అడగగా అప్పుడు చెప్తాడు, మధ్యలోకే అయ్యా ఈ మధ్య నేను 3 లోకాలు సంచారం చేస్తూ మార్గ మధ్యలో ఈ మధ్య కాలంలో నేను భూలోకంలోకి వెళ్ళొచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి భూలోకంలో చూసుకున్నట్లయితే మానవులందరూ కూడా నానా విధములైనటువంటి కష్టాలు దుఃఖాలు అనుభవిస్తున్నారు, దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారయ్యా. మరి వారికి ఏదైనా సరే ఆ కష్టాలు దుఃఖాలు పోవడానికి లఘు ఏదైనా కొద్దిపాటి ఉపాయమైనా సరే ఉన్నట్లయితే మాకు వ్రతాలు పూజలు ఏమన్నా ఉంటే ఆనతి ఇవ్వవలసిందని చెప్పి అడుగుతాడు. భగవంతుడు ఎవరి దగ్గర ఉంటాడు అంటే చెప్తున్నాడు, మనము బ్రతుకుతూ ఇతరులని చెడు చేయకపోయినా పర్వాలేదు, మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు చేయొద్దని చెప్తాడు. అటువంటి వారి యందు చేతనైతే సహాయం చేయమంటాడు, ఉంటేనే చేయమన్నాడు, లేకపోతే చేయమని కూడా చెప్పలేదు. అటువంటి వారి దగ్గర సాక్షాత్తు పరమేశ్వరుడు నిక్షిప్తమై ఉంటాడట. అటువంటి ఇతరుల కోసం నీ స్వార్థం కోసమో నీ కోసమో నీవు చేయట్లేదు ఈ పని, 10 మంది కోసం చేస్తున్నావు, కాబట్టి తప్పనిసరిగా చెప్తానయ్యా అని చెప్పి దీనికి సత్యవ్రతం అని ఒకటి ఉన్నది. ఆ వ్రతాన్ని గనక నీవు ఆచరించినట్లయితే సకలత్ర విజయం కలుగుతుంది అని చెప్తాడు. అప్పుడు వెంటనే అయ్యా సత్యవ్రతమని అని చెప్పారు మీరు, బాగానే ఉంది, కానీ మరి ఆ సత్యవ్రతాన్ని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అని చెప్తాడు. అయ్యా దీన్ని గోధుమ నూక, ఆవు పాలు, చక్కెర, పసుపు, కుంకుమ, బంధువుల్ని బ్రాహ్మణులు అందరినీ కూడా పిలుచుకొని చక్కగా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత ఆ మండపం మీద ఒక కొత్త నూతన వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ వస్త్రం మీద కాసిని బియ్యం ధాన్యం పోసి దాని మీద కలశారాధనను, ముందుగా గణపతి పూజ, ఆ తర్వాత పంచలోలక పాలక దేవతలకు ఆరాధన, ఆ తర్వాత నవగ్రహ దేవతలను, ఇంద్ర దిక్పాలకులను, అష్ట దిక్పాలకులను, అధిదేవతలను వీళ్ళందరినీ కూడా ఆరాధన చేసి ఆ ఆరాధన చేసిన తర్వాత సత్యనారాయణ స్వామి వారిని ప్రతిమను, అది బంగారం కానీ వెండి కానీ మట్టిది కానీ తుదకు లోభిత్వం చూపకుండా మన శక్తి అనుసారంగా ఎవరికి శక్తిని అనుసరించి ఆ శక్తిని బట్టి ఆ ప్రతిమను తీసుకొని పంచామృతంతో అభిషేకం గావించి అష్టోత్తర శతనామాలతో పూజ చేసి ఆ తదుపరి కథ శ్రద్ధగా ఎవరైతే వింటారో వారికి ఫలితం దక్కుతుంది అని చెప్తాడు. అప్పుడు నారద మహాముని చెప్తున్నాడు, అయ్యా వ్రతం ఎలా చేశారో చెయ్యాలో చెప్పారు, బాగానే ఉంది, మరి ఈ వ్రతాన్ని చేసుకోవటానికి ఏవైనా నిర్దిష్టమైనటువంటి సమయాలు ఉన్నాయా, ఎప్పుడెప్పుడు చేసుకోవాలి, ఏ ఏ కాలంలో ఏ ఏ సమయాల్లో చేసుకోవాలి అని చెప్పాడు. కానీ అప్పుడు చెప్తున్నాడు, ఈ వ్రతాన్ని మాఘమాసంలో కానీ, మాధవ మాసం అంటే వైశాఖ మాసంలో కానివ్వండి, శ్రావణ మాసంలో కానివ్వండి, లేదా కార్తీక మాసంలో కానీ, ఆ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు కానీ, రవి సంక్రమం జరిగినటువంటి రోజున ఆ రోజున కానీ గనక ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే సత్ఫలితాలు కలుగుతాయ్యా. ఎప్పుడు ఆచరించాలని చెప్తున్నాడు. అయ్యా ఎందుకు ఏ ఏ సందర్భాలలో చేసుకోవాలి అని అడుగుతున్నాడు. దుఃఖ శోకాది శమనం, ధనధాన్య వివర్ధనం, సౌభాగ్య సంతతికరం, సర్వత్ర విజయప్రదం. దుఃఖ శోకాది శమనం, మనకి దుఃఖము కష్టాలు కలిగినప్పుడు అప్పటికప్పుడే చేసుకోమన్నాడు ఈ వ్రతాన్ని. ధనధాన్య వివర్ధనం, ధనము మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, మన దగ్గర ధనం లేనప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు చేసుకోమన్నాడు. సౌభాగ్య సంతతికరం, భర్తకి ఆపదలు కలుగుతున్నప్పుడు కానీ, సౌభాగ్యాలు సిద్ధించటకు కానీ, అదేవిధంగా కుటుంబంలో సంతోషంగా వృద్ధి చెందుట నిమిత్తమై ఈ కార్యక్రమాన్ని, ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అన్నాడు. తుదకు ఏ రోజైనా సరే కుదరని పక్షంలో దీనికి మాఘమాసమే, కార్తీక మాసమే కాకుండా ఎప్పుడు కష్టం కలిగితే అప్పుడు ఈ దుఃఖములు కలిగినప్పుడు దీనికి వారము, తిథి, నక్షత్రంతో సంబంధం లేకుండానే ఈ వ్రతాన్ని ఆచరించమని చెప్తున్నాడు. ఈ విధంగా ఎవరైతే ఈ వ్రతాన్ని
ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా సకలత్ర విజయం కలుగుతుంది. ఇది ఆచరించిన విధి విధానం అని చెప్పి చెప్తాడు ఆ విష్ణు భగవానుడు నారద మహామునికి. మాత్రమానుగోయిందో హా రమా సహిత వీర వెంకట సత్యం నారద కదా ప్రథమాధ్యాయ సమాప్తః. బ్రాహ్మణుడు ఉండేటటువంటి వాడు. ఆయన వేద విధుడై ఉండి కూడా తినటానికి తిండి లేక భిక్షాటన చేస్తూ ఉన్నాడు. ఆ భిక్షాటన చేస్తూ ఉండగా ఒక రోజున భగవాన్ బ్రాహ్మణ ప్రియ, భగవంతుడు బ్రాహ్మణ ప్రియుడు కావున అటువంటి బ్రాహ్మణుడు దుఃఖిస్తూ ఉంటే చూసి వెంటనే ఒక వృద్ధ బ్రాహ్మణ వేషధారి అయి ఆ భూలోకంలో బ్రాహ్మణ దగ్గరికి వచ్చి, ఓయి నువ్వు దుఃఖిస్తున్నటువంటి కారణం ఏమిటి నాయన అని చెప్పేసి అడుగగా ఆయన, అయ్యా తినడానికి తిండి లేదు, భిక్షాటనతో జీవిస్తున్నానని చెప్పుకున్నది. సత్యవ్రతం అని ఒకటి ఉన్నది. ఆ వ్రతాన్ని గనక విధి విధానంగా నీవు ఆచరించినట్లయితే సర్వత్రా నీకు శ్రేయోదాయకంగా ఉంటుంది నాయన అని చెప్పగానే వెంటనే ఆ వ్రతము చేసే విధి విధానం అంతా కూడా చెప్పి అంతర్గతవుతాడు. వృద్ధ వేషధారిలో ఉన్నటువంటి ఆ సత్యనారాయణ స్వామి ఇక్కడ ఈ వృద్ధ బ్రాహ్మణుడు ఆ రోజు నిద్ర రాకపోగా ఏదో విధంగా కాలక్షేపం చేసి కాలకృత్యములన్నీ కూడా నెరవేర్చుకొని వేకుజాముని లేచి చక్కగా రంగురంగుల ముగ్గులతో చక్కగా మండపాన్ని ఏర్పాటు చేసుకున్న సత్యవ్రతాన్ని ఇక్కడ ఆచరిస్తూ ఉన్నారు. ఏకస్మిందరే కాల కాష్టక్రేత నిజామ నగరే బ్రాహ్మణ గృహం యయో. కాష్టక్రేతుడు పుల్లలం కొనేటటువంటి వాడు. పుల్లలు కావిడి ఎత్తుకొని వెళ్తా బాగా దాహం వేసి ఒక రోజున దాహం తీర్చుకోవటానికై ఆ ఒక బ్రాహ్మణ గృహం దగ్గర బయట గోడకి ఏటవాలుగా తన పుల్లల మూపును పెట్టేసి లోపలికి వచ్చాడు దాహం తీర్చుకోవటానికి. దాహం తీర్చుకున్నాడు. దాహం తీర్చుకున్న తర్వాత అక్కడ చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా పూజ చూశాడు. తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత వారిని అడిగాడు, అయ్యా మీరు నువ్వు చేస్తున్నటువంటి పూజ ఏమిటి, దీని పేరేమిటి, ఎందు నిమిత్తము ఈ పూజను ఆచరిస్తున్నారని చెప్పు. అయ్యా ఇది సత్యవ్రతము, ఈ వ్రతాన్ని ఆచరిస్తే గనక దుఃఖాలు కష్టాలు తొలగిపోయి సంతానం కలుగుతుంది, మంచి వృద్ధి కలుగుతుంది ఆయన అని చెప్పగానే నేను కూడా ఆచరించాలి అని అనుకుంటాడు. ఆ రోజు నిద్ర రాకపోగా ఇంటికి వెళ్తాడు. ఈ రోజు నేను కష్టమైనా పర్వాలేదు 100 కేజీలకు బరువు ఉన్నటువంటి మోపును తీసుకెళ్ళి నేను పురవీధుల్లోకి వెళ్ళి అమ్ముతాను. ఆ అమ్మితే దానికి ఎంత ధనమైతే వస్తుందో అంత ధనాన్ని వెచ్చించి నేను సత్యవ్రతాన్ని ఆచరిస్తానంటాడు. అలా అని ఆ మోపును కట్టుకొని వెళ్తాడు. మోపు నెత్తి మీద ఉంటే బరువు అనేది అనిపించలేదు, చాలా తేలికగా ఉందట. తీసుకొని వెళ్ళి చక్కగా ఒక ధనవంతులు ఉన్నటువంటి వారి వీధికి వెళ్ళగా ఎక్కువ ధనం వచ్చింది. ఆ ధనాన్ని తీసుకొని బ్రాహ్మణుల్ని బంధువులందరినీ కూడా పిలుచుకున్నాడు. ఆ సత్యవ్రతానికి కావలసినటువంటి పదార్థాలు ఆ గోధుమను ఒక చక్కెర, ఆవు పాలు, తేనె ఇవన్నీ కూడా తెచ్చుకొని వ్రతం చేశాడు. ఎప్పుడైతే వ్రతం చేశాడో అతనికి సర్వత్రా కూడా విజయం కలిగింది, వృద్ధి చెందాడు. అది మొదలుకొని సంవత్సరమునకు ఒకసారి సత్యవ్రతాన్ని ఆచరిస్తూ చివరికి మోక్షాన్ని పొందాడట. అందుకని ఈ కలియుగంలో సత్యవ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా సర్వత్ర విజయం చేకూరుతుందని చెప్పేసి చెప్పబడుతుంది. ఏ మాత్రమానుగోయిందో హా రమా సహిత వీర వెంకట సత్యనారాయణ వ్రత కథ ద్వితీయోధ్యాయ సమాప్తః. దారి మీ మీద బలక నాలికల కదలి ఫలాన్ని మీద మే ప్రాణాపాన వ్యానోదాన సమాన నమః విశుద్ధ ఆత్మ సంపయామి.
సహిత సత్యనారాయణ స్వామినే నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. ఓం హిరణ్య పాత్రం మంగళం వరుణేంద్రాయ మహేవనాథనే సకలవచనాయ సార్వభౌమాయ మంగళం. నమస్తే దర్శన స్వామి దేవతాభ్య నిత్య శ్రీరస్తు నిత్య దోమస్తు సమస్త సన్మంగళాన్ని భవంతో భ్రవంతో. నమ పార్వతీపతయే హర హర మహాదేవర. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనాంతరాజమణిం సమర్పయామి. రమాసహిత దర్శన స్వామి దేవతాభ్య నమః. నారద మహాముని మళ్ళీ అడుగుతున్నాడు, ఓ విష్ణు భగవానా, వీళ్ళిద్దరే కాకుండా ఇంకా ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించారా? అటువంటి ఆచరించిన వారుంటే వారి విషయాలు కూడా చెప్పమని చెప్పగా చెప్తున్నాడు. పూర్వము తోల్కాముఖ అనేటువంటి తోలియా ముకోనాం అనే ఒక రాజుగారు ఉండేటటువంటి వాడు. ఆ రాజుగారు ప్రజలందరినీ కూడా చక్కగా కన్నబిడ్డల వరే పరిపాలిస్తూ ఉంటాడు. ఆయనకి రాజ్యంలో దేవాలయాలకు వెళ్ళి బ్రాహ్మణులకి విశేషమైనటువంటి ధనం ఇచ్చుకుంటూ ఉంటాడు. ఆయనకి సంతానం లేకపోవట చేత సంతాన నిమిత్తమై వ్రతాన్ని ఆచరిస్తున్నాడు. అందుకే పూజలు ఎప్పుడు ఎక్కడ చేయాలంటే ఒకటి పర్వతాలలో, నదీ తీరము ఉన్నటువంటి దేవాలయాల్లో కానీ చేస్తే శ్రేష్టము, రెట్టింపు ఫలితం వస్తుంది అని ఆచరించినట్టు రాజుగారి దగ్గరికి వచ్చాడు. సత్యవ్రతాన్ని ఆచరిస్తున్నట్టు రాజుగారి దగ్గరికి వచ్చేసి, ఓ రాజా, మీరు ఆచరిస్తున్నటువంటి ఈ వ్రతం ఏమిటి? ఎందుకు మీరు ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు అని చెప్పగానే వెంటనే రాజుగారిని అడగగానే ఆ రాజుగారు, అయ్యా, మాకు సంతానం లేకపోవడం చేత మేము సత్యవ్రతాన్ని ఆచరిస్తున్నాము. సత్యవ్రతాన్ని ఆచరిస్తే సంతానం కలుగుతుందట అని చెప్పగానే వెంటనే ఆ వైశ్యుడు, సాధు అనేటటువంటి వైశ్యుడు తన తీసుకొచ్చినటువంటి ధనంతో వ్యాపారం చేసుకుంటాడు. కొద్ది రోజుల తర్వాత వ్యాపారం పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తాడు. ఏకస్మిందరే భార్య సతీ లీలావతి. తన భార్య అయినటువంటి లీలావతితో చెప్పి ఫస్ట్ ప్రతిజ్ఞ చేస్తాడు, మనకు సంతానం లేదు కనుక మనము కూడా సత్యవ్రతం ఆచరిద్దాము, సంతానం గనక మనకు బలిని ఎడలా అని చెప్పేసి అని ఇద్దరూ కలిసి ఆ సత్యదేవుని ముందు ప్రతిష్టగా భగ్న ప్రతిష్ఠ చేస్తారు. వ్రతం చేస్తాము అని అనుకుంటారు. కొంతకాలం గడిచింది. ఏకస్మిందరే భార్య సతీ లీలావతి గర్భిణీ సహ దశమే మాసే చైవ కన్యారత్నముపజాయతే. ఒక రోజున లీలావతి భర్తతో సుఖించి గర్భం దాల్చి 10వ మాసమున ఒక బిడ్డకి జన్మనిచ్చింది. యదా శశి శుక్లపక్షే కళావతి కన్యానామ్ని. మనకి శుక్లపక్షంలో చంద్రుడు ఏ విధంగా అయితే రోజు రోజుకి ఎదుగుతూ ఇవాళ ఉన్న అందం కంటే రేపు ఇంకా ఎక్కువ, ఎల్లుండి ఎక్కువ ఉంటాడో అదేవిధంగా భగవంతుడు సత్యదేవుని యొక్క అనుగ్రహం వల్ల పుట్టినట్టు జన్మించినప్పుడు ఈ పాప అతి రూపవతి అయినటువంటిది అయి ఉండి చక్కగా మంచి ఆకర్షణగా ఉంది, రోజు రోజు కూడా వృద్ధి చెందుతుంది అంట. ఇక్కడ ఆ పాపకి కళావతి అనేటటువంటి నామకరణం చేశారు. భార్య వెంటనే అడిగింది భర్తతో, ఏమండి, మరి సత్యవ్రతాన్ని చేద్దామనుకున్నాం కదా, మనకు సంతానం కలిగితే చేద్దామన్నాం కదా, మరి సత్యవ్రతం ఆచరించదామా అని చెప్పనగానే భార్య మాటని గడిచేవుని పెట్టాడు భర్త. వెంటనే అమ్మాయి యొక్క వివాహ సమయంలో ఆచరిద్దాంలే అని దాటవేయడం జరిగింది. అందుకే మనకి సౌందర్యంలో కూడా మీ అందరూ తెలిసినటువంటిదే, శివశక్త్యాయుక్తో యది భవత శక్త ప్రభావితం అని చెప్తున్నాడు. ఏదైతే శక్తి ఉందో ఆ శక్తి వలన నేను ప్రభావితం అవుతున్నాను, కానీ నాదేమీ లేదు, నేను రూపం మాత్రమే అని. అందుకే అచ్చులేమో అమ్మవారు, హల్లులేమో పురుషుడు. అంటే ఇడ్డు ఇల్లు అనేవి హల్లులు, ఆ ఈ ఊలు అనేవి అచ్చులు. ఇసుకి ఆ చేస్తేనే కా అయింది, లేకపోతే కాకి ఇది లేదు. కాబట్టి శక్తితో కూడుకున్నటువంటి శివుడు. అదేవిధంగా భర్తని యొక్క మాట, భర్త భార్య యొక్క మాటని పెడచెవుని పెట్టడం వల్ల తనకి ఒక పెట్టేశాడు. దానివల్ల కొంతకాలానికి అమ్మాయికి యుక్త వయసు వచ్చింది. సాధు అనేటటువంటి ఒక వణుకుని తీసుకొని వచ్చాడు. అతను అన్ని విధములుగా తన కుమార్తెకి సరైన వాడు ఒకటి చేత వెంటనే ఇచ్చి అత్యంత వైభవంగా వివాహం చేశాడు సాధువు ఆ వైశ్యుడు. ఆ తర్వాత మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా కలిసి వ్యాపార నిమిత్తమై బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో కూడా సత్యవ్రతాన్ని వివాహ సమయంలో కూడా మర్చిపోయాడు. అందుకే వివాహ సమయంలో కూడా మనం ప్రతి ఏ శుభకార్యంలో ముఖ్యమైనటువంటి వ్రతం చేసుకున్నా వ్రతానికి ఏమండి ఇన్ని కావాలంటే ఎప్పుడు కూడా పరివారం పిలవండి,
దేవతలు రారు ఇక్కడికి. అందువల్ల నవగ్రహ దేవతలను, ఇంద్ర దిక్పాలకులను, అష్ట దిక్పాలకులు వీళ్ళందరినీ కూడా ఆవాహనం చేస్తాం. అట్లనే వివాహ సమయంలో కూడా జీలకర్ర బెల్లం పెట్టే ముందు కూడా చెప్తాం. సకల దేవతలు, అధివత శిరోమణి పేర్లు, రాజ్యాల పేర్లు, ఇవన్నీ కూడా ఎందుకు చెప్తుంటే వాళ్ళందరి యొక్క ఆశీస్సులు. ఒక చెట్టు కింద వెళ్ళాము, అనుకోకుండా ఆ చెట్టు కొమ్మిరిగి మన్నెత్తినే పడింది. మన్నెత్తిని ఎందుకు పడాలి? ఇంకొకరి నెత్తిని పడవచ్చు కదా, దాని చెట్టు కింద ఇంకా నలుగురు ఉన్నారు కదా. అంటే మనము ఉన్నటువంటి గాలి, పీలుస్తున్నటువంటి గాలికి, వాయుదేవుడికి, వరుణ దేవుడికి, వీళ్ళందరికీ రుణపడాను. వాళ్ళు ఏం కోరుకుంటారయ్యా అంటే, నాకు ఏమీ చేయవద్దు, రోజు ఆరాధన చెయ్యక్కర్లా, నీ ఇంట్లో ఒక శుభకార్యం చేసుకున్న రోజున నన్ను పిలిచి నాకు ఒక పన్ను నివేదన పెడితే చాలు అన్నారు. కష్టమైన పని కాదు కదా. అప్పుడు మనకి అటువంటి సందర్భాల నుంచి, ఇబ్బంది నుంచి తొలగిపోతాయి. అందుకు ఆ పరివారాన్ని అంతా పిలుచుకొని వీటన్నిటిని కూడా ఈ ఆవాహన చేసుకొని మనం ఇదంతా కూడా చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ సాధు అనేటువంటి వైశ్యుడు మర్చిపోవడం చేత ఇక ఆ మర్చిపోయారు. బారుకి వెళ్తూ ఉన్నాడు. ఒక రోజున ఒక రాజుగారి గృహంలో, దారాగారి గృహంలో దొంగలు పడి ధనాన్ని దోచుకుంటూ ఈ వైశ్యుడు అల్లుడికి ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. భటులు వాళ్ళని తరుముకుంటూ వస్తున్నారు. వెంటనే ఆ దోచుకున్న ధనాన్ని వైశ్యుడు అల్లుడి దగ్గర వదిలివేసి వాళ్ళు వెంటనే అక్కడి నుంచి అంతర్హితులయ్యారు. భటులు ఈ ధనము ఈ వైశ్యుడు అల్లుడి దగ్గర ఉండటం చూసి వీళ్ళే దీన్ని దొంగిలించారని చెప్పేసి వెంటనే ఆ వైశ్యుడు అల్లుడిని ఇద్దరిని కూడా ధనంతో కూడా కలుపుకొని రాజు దగ్గర తీసుకెళ్తారు. ఎప్పుడు కూడా రాజుగారు పూర్వాపారాలు విచారించిన తరువాతనే శిక్ష అమలు చేయడం జరుగుతుంది. కానీ సత్యదేవుని యొక్క మాయ చేత దారుణం, కఠినం, వీరికి దారుణమైనటువంటి కఠినమైనటువంటి కారాగార గృహంలో బంధించండి అని ఆజ్ఞాపిస్తాడు. ఎప్పుడైతే ఆ విధంగా ఆజ్ఞాపించాడో వెంటనే అయ్యో, మనకి న్యాయ విచారణ చేయకుండా రాజుగారు ఇటువంటి శిక్షణ మనకి విధించారని చెప్పేసిన వాళ్ళిద్దరూ కూడా అక్కడ వాపోతూ ఉంటారు. ఒక రోజున ఇక్కడ కళావతి, లీలావతి వీళ్ళిద్దరూ కూడా, కళావతికి తినడానికి తిండి లేక ఒక రోజున భిక్షం ఎత్తుకొని సాగి ఇంటికి ఆలస్యంగా వస్తుంది. ఎప్పుడైతే రాత్రి ఆలస్యంగా వచ్చిందో ఆ కుమార్తె అయినటువంటి కళావతికి లీలావతి చెప్పింది, అమ్మా, భర్త లేని సమయంలో నీవు రాత్రిపూట ఆలస్యంగా ఇంటికి రావటం ఇది సరైనది కాదమ్మా అని చెప్పగానే వెంటనే ఆ తీర్థప్రసాదాలు తీసుకొని, మనము కూడా సత్యవ్రతము చేస్తామని నీవు పుట్టిన సమయంలో అనుకున్నామమ్మా, నాన్నగారు పెడచెవుని పెట్టారు, అందుకే మనకి ఇలాంటి దుర్గతి పెట్టిందని చెప్పేసి అని వెంటనే రేపు ఉదయం భిక్షాటనకి నేను వెళ్ళి ఎంత ద్రవ్యం వస్తే అంత ద్రవ్యంతో నేను సత్యవ్రతాన్ని ఆచరిస్తానని చెప్పుకున్నా అని అనుకున్నారు ఇద్దరు కూడా. కళావతి వెళ్ళి ఆ వచ్చిన ద్రవ్యంతో ఇక్కడ సత్యవ్రతాన్ని ఆచరిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ విధంగా ఆచరిస్తూ ఉందో వెంటనే ఆ రాజుగారికి స్వప్నంలో వేకుజామునే సాక్షాత్కరించి, ఓయి, నీ దానాగార గృహంలో బంధింపబడినటువంటి ఆ వైశ్యుడల్ని వెంటనే వదిలివేయాలి, లేని ఎడల నిన్నును నీ రాజ్యాన్ని కూడా నేను సర్వనాశనం చేస్తానని చెప్పగానే వెంటనే మరుసటి రోజు ఉదయంనే తెల్లవారుగానే మంత్రివర్యుని, జ్యోతిష్యుని, పండితుల్ని పిలిచి, అయ్యా, వేకుజాములో నాకు స్వప్నం వచ్చింది, ఈ స్వప్నం నాకు ఏ సంకేతాన్ని ఇస్తుంది, దీని పర్యవసానం ఏమి జరుగుతుందయ్యా అని చెప్పగానే, అయ్యా, ఈ స్వప్నము మీకు కీడుని శంకిస్తున్నది, ఆ వైశ్యుడు అల్లుడిని ఇద్దరిని వెంటనే వదిలివేయాలి, లేని ఎడల నీకు ఈ ఇబ్బందులు, కష్టాలు తప్పు అని చెప్పగానే వెంటనే ఆ వైశ్యుడు అల్లుడిని ఇద్దరిని కూడా వెంటనే వదిలివేస్తారు. భూషణాలు, వస్తు భూషణాలతో చక్కగా లాంఛనంగా వాళ్ళకన్నీ కూడా క్షురకర్మాదులన్నీ కూడా నెరవేర్పించి భూషణంగా పంపిస్తారు. అక్కడి నుంచి వాళ్ళిద్దరు కూడా తీర్థయాత్రలు సేవించుకోవడానికి బయలుదేరుతూ ఉంటారు. జై మద్రమానగైందో హారి రమా సహిత వీర వెంకట సత్యనారాయణ కదా అధ్యాయత సమాప్త. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. ఓం నిరంజపాత్రం మంగళం వర్ధేంద్రాయ మహేవనాథాయ సార్వభౌమాయ మంగళం. నమస్తే దర్శయామి. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంద
ఆచమనీయంత ప్రేమే రమాద దర్శనం స్వామిదేవతాభ్య నమః చతుర్థ యాత్వాం కృత్వా తదస్మంగళాచారపూర్వకం బ్రాహ్మణేభ్యో ధనం దత్వా యయో స్వనగరం ప్రతి. ఇక వీళ్ళు తీర్థయాత్రలు సేవించుకొని స్వనగరానికి బయలుదేరి వెళ్ళడానికి సిద్ధంగా ఈ పడవ దగ్గరకు వచ్చారు. పడవలో సంచులు పెట్టుకున్నాడు. ఇక్కడ సత్యనారాయణ స్వామి వారు వీరిని పరీక్షించదలిచి ఒక సన్యాసి రూపంలో ఆ పడవ దగ్గరికి వస్తారు. ఆ వైశ్యుడు అల్లుడి దగ్గరికి ఇద్దరికి వచ్చి, అయ్యా మీ సంచుల్లో ఏమున్నాయి నాయన అని అడగగానే మళ్ళీ అలానే చూస్తారు. మూడోసారి అడుగుతారు. ఇక లాభం లేదు, ఈ సన్యాసి మన సంచుల్లో ఉన్నటువంటి ధనాన్ని దొంగిలించడానికి అడుగుతున్నాడు కాబట్టి వెంటనే వీళ్ళు ఆకులములు తప్ప ఏం లేవయ్యా అని చెప్తారు. తదాస్తు అట్లే అగుగాక అని చెప్పి ఆ పడవ దిగి వెళ్ళి అక్కడ నది ఒడ్డునే ఉన్నటువంటి ఒక అశ్వత్థ చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటాడు సన్యాసి రూపంలో ఉన్నటువంటి సత్యదేవుడు. ఇక కొంతసేపటికి అందరూ పడవ ఎక్కుతారు. ఓ మహాప్రభు, మేము అజ్ఞానులము, తెలియక మేము మూర్ఖత్వంతో కలిగి ఉన్నాము, మా అజ్ఞానాన్ని మన్నించి మా యథాప్రకారంగా ఉంచుతామని చెప్పగా, పోయి మీరు సత్యవ్రతాన్ని ఆచరిస్తారని చెప్పి ఆచరించకపోవటం వల్లనే మీకు ఇలాంటి పరిస్థితి కలిగిందని చెప్పగానే తప్పనిసరిగా వెంటనే మేము సత్యవ్రతాన్ని ఇంటికి చేరుకోగానే యథాప్రకారంగా ఆచరిస్తాము అని చెప్పగానే ఇవి యథాప్రకారంగా ఉంటాయి వెళ్ళని చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సంతులు చూసుకుని యథాప్రకారంగా ఉంటాయి. ఒక దూతను పంపించి ఇంటికి వస్తున్నామని కబురు చేస్తారు. నది ఇంకా కొద్దిసేపటికి ఒడ్డుకు చేరుతుంది అనగా ఆ దూత ఇంటి దగ్గరకు వచ్చి కళావతికి లీలావతికి వీళ్ళిద్దరికి సత్యవ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. చెప్తా పూర్తి అయిపోయింది, భర్త వస్తున్నాడని చెప్పగానే రాక భర్త వస్తున్నాడంటే ఆ ఆతృతతో చక్కగా వెంటనే పూజ పూర్తి చేసుకొని బయలుదేరి ఆ నది ఒడ్డుకి వచ్చింది. నది ఒడ్డుకి రాగానే భర్త ఇంకా కొద్ది దూరంలో ఉండగానే తన కళ్ళ ముందే కొద్దిగా పడవ భర్తతో కలిసి మునిగిపోవడం ప్రారంభమైంది. అయ్యో, సత్యదేవుని సత్యవ్రతాన్ని ఆచరిస్తే అంతా శుభములే కలుగుతాయి అంటున్నారు కదా, మరి నేను ఆచరించాను కదా, మరి నా కళ్ళ ముందే నా భర్త ఈ విధంగా నీటిలో మునిగిపోవటం ఏంటని చెప్పగానే ఆకాశ మార్గం నుండి కొన్ని శబ్దాలు వినిపించాయి. అమ్మా, నీవు పూజ పూర్తిగా చేసుకున్నావు, కానీ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించకపోవటం చేత నీకు ఇలాంటి పరిస్థితి కలిగింది. వేగిరముగా వెళ్ళి తీర్థ ప్రసాదాన్ని కనుక నీవు తీసుకొచ్చినట్లయితే మళ్ళీ తిరిగి ఆ నది ఒడ్డున సత్యవ్రతాన్ని ఆచరిస్తారు. అది మొదలుకొని మర్చిపోకుండా సంవత్సరానికి ఒకసారి చొప్పున సత్యవ్రతాన్ని ఆచరిస్తూ చివరికి మోక్షాన్ని పొందాడట. ఈ కలియుగంలో సత్యనారాయణుడన్నా, సత్యేశ్వరుడన్నా, సత్యదేవుడన్నా ఏదైనా ఒకటే. వీళ్ళు ఏ పేరుతో పిలిచినా కానీ ఆ విష్ణు భగవానుడు ఒక్కడే. అటువంటి ఆ విష్ణువుని ఎవరైతే ఆరాధన చేస్తారో సత్యనారాయణుని, సకలత్రా కూడా కష్టాలు దుఃఖాలు అన్నీ పోయి శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పి చెప్పడమే. జయ మాత్రమానుగోయిందో హా రమా సహిత వీర వెంకట సత్యనారాయణ కదా. బట్టలు రెడీ చేసుకోండి. ఏ కదా సవనం గత్వా హత్వా బహువిధా అన్నసూర్ణయ ఆగత్య బిల్వమూలం చ దృష్ట్వా సత్యస్య పూజనం. ఒక రోజున యదువ ముసుకులందరూ కూడా కలిసి సత్యవ్రతాన్ని ఆచరించవలసినటువంటి వారై ఆ అరణ్యంలో పూజ చేసుకోవడానికి సిద్ధమవుతున్న తమాయ్యారు. రాజుగారు వేటకు బయలుదేరి వెళుతూ అటువైపుగా ఆ పూజ కల్లేని కానీ చూడకుండా వెంటనే బారుకు వెళ్ళిపోయాడు.
తర్వాత మిట్ట మధ్యాహ్నం 12 గంటలైంది. రాజుగారు ఆ ఎండకి చెట్టు కింద ఒక రాతి గుండె మీద ఏటవాలుగా శిరస్సు కింద ఎడమ చేతిని పెట్టుకొని స్వేద తీరుతూ ఉన్నారు. ఇక్కడ ఈ యదువంశకులందరూ కూడా కలిసినటువంటి వాళ్ళందరూ కూడా సత్యవ్రతాన్ని పూర్తి చేసుకొని మునుముందుగా ప్రసాదాన్ని తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళారు. ఇవ్వగానే గొల్లలు ఇచ్చారు కదా అని చెప్పేసి ఆ ప్రసాదాన్ని తిరస్కరించి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. ఎప్పుడైతే ఇంటికి బయలుదేరి వెళ్ళారు, ఇంటి దగ్గర ఉన్నటువంటి 100 కుమారులు కూడా సృహతకు పడిపోవటం, తన రాజ్యాన్ని వేరే వాళ్ళు ఇందులో మాకు కొంత భాగం ఉన్నది అని చెప్పేసి యుద్ధానికి ప్రకటించడం జరిగింది. అయ్యో గొల్లలు ఇచ్చారు కదా అని చెప్పేసి నేను ఈ వ్రత ప్రసాదాన్ని నేను స్వీకరించకపోవటమే ఇలాంటి పరిస్థితి కలిగింది, సందేహమే లేదని చెప్పేసి అప్పటికప్పుడే ఆ యదువంశకులందరినీ కూడా సభాబంధువులుగా చేసి అప్పటికప్పటికే తిరిగి సత్యవ్రతాన్ని మళ్ళా ఆచరించాడు. ఎప్పుడైతే ఆ విధంగా ఆచరించిన తర్వాత యుద్ధం చేసి తన రాజ్యం తను దక్కించుకున్నాడు. తన 100 కుమారులు కూడా సృహతపడిపోయిన సౌరులోకి వచ్చారు. అది మొదలుకొని రాజుగారు కూడా సంవత్సరానికి ఒకసారి చొప్పున సత్యవ్రతం ఆచరిస్తూ చివరికి మోక్షాన్ని పొందాడు. చివరిగా నారద మహాముని ఆ విష్ణు భగవాన్ని అడుగుతున్నాడు, ఓ స్వామి, ఏదైనా ధనవంతులకైనా ఈ పూజలు ఇవన్నీ కూడా మరి కూలివాడికి పేదవాడికి వాడికి ఏ విధంగా ఫలితం లభిస్తుంది, పుణ్యం రావాలంటే పూజలు చేస్తేనా అని అప్పుడు చెప్తున్నాడు. అవసరం లేదయ్యా, ఎవరైనా సరే 2 కళ్ళు ఉండి చూడగలిగిన వాడు ఉంటే ఈ వ్రతాన్ని ఆచరించిన లేదా చెవులతో విన్నా కానీ లేదా స్పర్శ తీర్థప్రసాదాలు తీసుకున్నా కానీ ధనాన్ని వెచ్చించి ఎవరైతే ఈ సత్యవ్రతాన్ని ఆచరిస్తున్నారో అది శ్రద్ధగా చూసినా విన్నా ప్రసాదాన్ని తీసుకున్నా కూడా తప్పనిసరిగా ఆచరించే వారికి ఎంత ఫలితం అయితే వస్తుందో ఎదుటి వారికి కూడా అలా ఆచరించిన వారికి కూడా అంతే ఫలితం దక్కుతుంది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంట్లో ఈ కలియుగంలో సత్యనారాయణ స్వామి వారిది విశేషమైనటువంటిది. కాబట్టి ఆ సత్యనారాయణని ఆచరించిన వారందరికీ కూడా ఆపదల నుంచి తొలగిపోతాయి అని చెప్పడం జరిగింది. జై మత్రమానవైందో హార్ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ వ్రత కథా పంచమోధ్యాయ తత్సమాప్తః. శ్రీమద్వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. నమోస్తుతే మన్నవిస్తావాయిత సరగ్రహ దేవత ఇంద్రదిక్పాలక అష్టదిక్పాలక అధిదేవత ప్రత్యుజత రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వీరభద్ర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత దివ్య సువర్ణ మంత్ర పుష్ప ఒక చోటే కాదు, ఆగు నేను చెప్తాను, ఒక చోటే కాదు, అక్కడ ఇగో ఇక్కడ అక్కడ చేసే పని కదా. అక్షంతలు వేసారా? మళ్ళీ అక్షంతలు పూల అక్షంతలు తీసుకోండి. మళ్ళీ జన్మాంతరకృత మీరు పుట్టిన దగ్గర నుంచి ఆ శ్లోకంలోనే ఉంది. తాని తాని ప్రణశ్యంతి పదే పదే పాపోహం పాపకర్మ పాపాత్మ. మీరేసి మీరిద్దరు పక్కకు వచ్చి నిలబడితే
అందరికి అవకాశం ఇస్తాం. మీరు అక్కడ వేసి కొద్దిగా పక్కకు వచ్చి నిలబడండి. పక్కకని అవతల గదిలో పోమాకండి, బట్టలు ఇచ్చి నాకు పోవాలి అవతల గదిలో. అందుకని ఈ గదిలోనే ఒక పక్కన నిలబడండి. శ్రీ సత్యనారాయణుని వ్రతము పురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని వ్రతము పురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. నోచిన వారికి వరములనిచ్చి చూసిన వారికి శుభములను సగే శ్రీ సత్యనారాయణుని వ్రతము పురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. స్వామిని దర్శించే బ్రతుకే ధన్యమట, ఆ మూర్తిని పూజించే భాగ్యము మనదంట. స్వామిని దర్శించే బ్రతుకే ధన్యమట, ఆ మూర్తిని పూజించే భాగ్యము మనదంట. వ్రతమును సలిపిన పుణ్య ఫలములే మనకు దొరుకునంట. శ్రీ సత్యనారాయణుని వ్రతము పురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా.
మీ మామయ్య గారు వెంకట శేషప్రసాద్ గారు మీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రత మహోత్సవ కాలమందు అల్లుణ్ణి కుమార్తెని ఉభయులకు ఆశీర్వదించి ఇచ్చినటువంటి నూతన వస్త్రములు కలిపిచ్చారుగా. కలిపిపోతే ఇది వేరే అలా ఇస్తే తెలివితేటలు వాళ్ళకునే నాకు మనసు అర్పణ చేద్దామా స్వామికి ఎదలోనే కోవెల ధాన్యం ధర్మసో బహుపుత్ర లాభం సతతం వత్సరం దీర్ఘమాయుగో మీ నాయనమ్మ గారు ఆయన పేరు చెప్పి ఆవిడ పేరు ఒకసారి రాజేశ్వరమ్మ గారు మీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ వ్రత మహోత్సవ కాలమందు మనవడికి ఆశీపూర్వకంగా ఇచ్చినట్టు సువర్ణ అంగుళ్యాభరణం సువర్ణ వజ్రాభరణం సువర్ణ వజ్రాభరణం ధాన్యం ధనమసు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ 10. మీరు చెప్పింది కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. నెక్స్ట్ జనరేషన్ 10 అంతే. వాళ్ళు ఇబ్బందిగా లేకపోతే దాడులు ఎక్కువైనాయి. ధాన్యం ధనమసు బహుపుత్ర లాభం సంవత్సరం దీర్ఘమాయుగో నాయనమ్మ గారు మీ రమా సహిత వీరంగడ సత్యవ్రత మహోత్సవ కాలమందు ఆశీపూర్వకంగా ఇచ్చింది సువర్ణ కంఠాభరణం సువర్ణ తాతంకాలు సుధా సింధోర్ మధ్యే సురవిత పివాటి పరిగుంటే మణిద్వీపే నీపో పవనవతి రత్నగిరి పైన కొలువు తీరిన రమానాథుడంట శ్రీ సత్యనారాయణుని వ్రతము కురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళమనరమ్మా లక్ష్మీర్యస్య పరిగ్రహ కమలపో సోనుకో గరత్మాంగళః చంద్రార్కానలహు విభీషణౌ శేషస్య శయ్యాసనం బ్రహ్మాండం వరమందిరం సురధరాయస్య ప్రభో సేవకాః సత్రైలోక్య కుటుంబ పోషణ పరా కుర్వంతు వాం సదా మంగళం నందీశో నరవాకన నరవర నారాయణ నర్మదా నానా మంగళ గీత వాద్య నిలయో నాగాంతకో నారద నక్షత్ర నానాదిపో అర్పించితివి మనసారా ఫలపుష్పములు నైవేద్యములు అర్పించితివి మనసారా కలియుగమందున భువిలో వెలసిన సత్యమూర్తి వంట శ్రీ సత్యనారాయణుని వ్రతము పురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని వ్రతము కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార
స్వామిని కొలిచి హారతులీరమ్మ మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ మంగళమగుని చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నులట స్వామిని కొలిచే చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ వృషభాద్రీశ్వర ఏవ దైవతన్నః వక్తాబ్జే భాగ్యలక్ష్మీ करतल कमले सर्वदा दानलक्ष्मी दोर्दंडे वीरलक्ष्मी हृदय सरसजे भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी निखिल गुणाडंबरे कीर्तिलक्ष्मी आजन्मांत सुख जीवन प्राप्तिरस्तु अन्योन्यानुकूलता दाम्पत्य फल सिद्धिरस्तु दाम्पत्य मैत्रीकरण सिद्धिरस्तु शीघ्रमेव सत्संतान सौभाग्यमस्तु दीर्घ सुमंगली भव भक्ता सह सौभाग्यमस्तु दीर्घ सुमंगली भव भक्ता सह सौभाग्यमस्तु अन्योन्यानुकूलता दाम्पत्य फल सिद्धिरस्तु दीर्घ सुमंगली भव सदैश्वर्यं भवति शतमितं भवति श्री वीरभद्र स्वामी अनुग्रह कृपा कटाक्ष सिद्धिरस्तु गंगा पार्वती परमरांबा समेत श्रीशैल मल्लिकार्जुन स्वामी अनुग्रह कृपा कटाक्ष सिद्धिरस्तु ग्रामे ग्राम देवता अनुग्रह कृपा कटाक्ष सिद्धिरस्तु सकल श्रेयोभिवृद्धिरस्तु ఏమా అన్ని అర్థమని ఏమన్నా అర్థమయ్యాయా వివాహంలోనే వివాహంలో అయితే మనం జీలకర్ర బెల్లం పెట్టే ముందే అన్ని మంత్రాలు వస్తాయి మీకు అప్పుడే వస్తాయి మీరు ఎక్కడ ఉన్నారు ఎక్కడ అసలు 7 లోకాలు ఉన్నాయి వివాహం చేసుకోవాలంటే అటు 7 తరాలు ఇటు 7 ఆలోచించి చేయమని అన్నాను కాబట్టి కింద 7 భూలోక సువర్లోక మహోలోక జనోలోక తప్పు ఇవన్నీ కూడా మనకు సహకారం కావాలంటే ఆయా దేవతల్ని మన ఇంట్లో జరిగే ఫంక్షన్లో శుభకార్యాల్లో మనం కనుక ఆవాహన చేసుకొని ఆరాధించి ఒక పండుగ నివేదన పెట్టినట్లయితే సంవత్సరం అడగట్లా మీరు ఎప్పుడు చేసుకుంటప్పుడు 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు ఎప్పుడు చేసుకున్నప్పుడు మీకు అనుగ్రహం ఇస్తారు అంటున్నారు కాబట్టి అటువంటి దేవతలు మీరు కూడా వెనకాల పోతున్నాయి కదా కుప్పం ఇంటి యొక్క వంశాన్ని ఉద్ధరించడానికి కన్యాదానం మీ నాన్నగారు చేశారు ప్రమాణం చేశారు కాబట్టి వీళ్ళ వంశాచారాలు ఏవి ఉన్నాయో అవి ఆచరించడం నీ ధర్మం నువ్వు నీ భార్య చెప్పకుండా ఏం చేయనున్నటువంటి ఈ రెండు ఆలోచించుకొని మీ ఇద్దరు కూడా ఏం చేయాలి తల్లి అత్తమామల యొక్క వాళ్ళ నాన్నగారి యొక్క అనుగ్రహాన్ని ఆశీస్సులు తీసుకొని కోపం ఉన్నా లేకపోయినా ఎలాంటి వారైనా సరే తప్పనిసరిగా వాళ్ళు వద్దు అన్నదాన్ని వద్దన పనులు ఎప్పటికీ మీ ఇద్దరు చేయకూడదు ఆయన పని చేసుకోవాలి ఏదైనా నీకు ఇష్టం అనిపించింది ఏదైనా ఉన్నట్లయితే నీ భర్త ద్వారా వారి తండ్రికి చెప్పించి ఈ విధంగా ఇలా ఉండాలి నాకు ఇలా అని ఇలా అయితే బాగుంటుంది అని ఆ విధంగానే ప్రేరణ చేయాలి కానీ డైరెక్ట్గా మామగారికి ప్రేరణ నేను ఇచ్చి రోజు ప్రాసెస్ ఏర్పడింది కాబట్టి అలానే వెళ్ళాలి ఆ ఉద్దేశంతోనే వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడైతే వాళ్ళ ఆశీస్సులు నీకు ఉన్నాయో పురాణ పురుష పుండరీకాక్ష శ్రీ సత్యదేవా పన్నగ శయన పావన చరణ పాహి ముకుంద దివి తారక ప్రణవ స్వరూపం
హరి ఓం హరి ఓం హరి ఓం వర్ణించగ ఎవ్వరి వశము అన్నవరం వైభవము హరిహరి అనగా హరించును జన్మార్జిత పాపములు పురాణ పురుష పుండరీకాక్ష శ్రీ సత్యదేవా పన్నగ శయన పావన చరణ పాహి ముకుంద రత్నగిరియే పావనమాయను సత్యదేవుడే అడుగిడగా పంపా తీరమే మురిసిపోయెను పద్మనాభుడే కొలువుండా సిరుల తల్లియే చెంతను నిలువ శిఖరమంతయు శోభిల్లే భువిని జనులు భాగ్యముందగ దివ్య వ్రతమును బోధించే లీలామానుష రూపము నీవే శ్రీ సత్యనారాయణ శ్రీకర శుభచరణ కాళకంఠుడు కాలుడు సైతం కొలువు తీరిన క్షేత్రమిదే నారదాదులు దివ్యమునులు చేరి కొలిచెడి సన్నిధి అయి పాంచజన్యం పూరించితివి ధర్మరక్షణ చేసితివే ధనుర్పాణముల చేటబూని దుష్ట శిక్షణ చేసితివే వామన వరాహ లక్ష్మీ నృసింహ రూపములు నీవే రమణుడవు నీవే దివి తారక ప్రణవ స్వరూపం హరి ఓం హరి ఓం హరి ఓం వర్ణించగ ఎవ్వరి వశము అన్నవరం వైభవము హరిహరి అనగా హరించును జన్మార్జిత పాపములు పురాణ పురుష పుండరీకాక్ష శ్రీ సత్యదేవా పన్నగ శయన పావన చరణ పాహి ముకుంద అన్నదానము నిత్యము జరిగే కాశీక్షేత్రపు మణి రూపం అన్నపూర్ణగా ఆదరించి అన్నవరమై వెలుగుందే సత్యవ్రతములు నిత్యము జరుగగా కళకళలాడును ఆ సదనం కలియుగమ్మున కల్పతరువై అలరించగా భక్తులను వేదము నాదము సంగమ కృతులై సాగును ఈ చోట సర్వం నీ లీలగా భద్రగిరినే వెలసిన రాముడు రత్నాచలమున నిలచెనట
భక్తజనులను కాచు నెపమున క్షేత్రపాలన చేయునిట. దశరథాత్మజ ముని జనవందిత దానవాగ్రజ సంహారీ అన్నవరమున ఆర్తజనులకు అండగాయిల నిలచెనట. స్వామి వ్రతమును చేసిన వారికి కలుగును సౌభాగ్యం, దొరుకును పుణ్యఫలం. దివి తారక ప్రణవ స్వరూపం హరి ఓం హరి ఓం హరి ఓం. వర్ణించగ యౌవరి వశము అన్నవరం వైభవము. హరి హరి అనగా హరించును జన్మార్జిత పాపములు. పురాణ పురుష పుండరీకాక్ష శ్రీ సత్యదేవా. పన్నగ శయన పావన చరణ పాహి ముకుందా. जगज्जालपालं गजत्कण्ठमालं शरच्चन्द्रबालं महादैत्यकालं नभो नीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं भजेऽहम्. सदाम्बोधिवासं गलत्पुष्पहासं जगत्सन्निवासं शतादित्यभासं गदाचक्रशस्त्रं लसत्पीतवस्त्रं हसच्चारुवक्त्रं भजेऽहं भजेऽहम्. रमाकण्ठहारं श्रुतिव्रातसारं जलान्तर्विहारं धराभारहारं चिदानन्दरूपं मनोव्यस्वरूपं धृतानेकरूपं भजेऽहं भजेऽहम्. जराजन्महीनं परानन्दपीनं समाधानलीनं सदैवानदीनं जगज्जन्महेतुं सुरानीकहेतुं त्रिलोकैकसेतुं भजेऽहं भजेऽहम्. कृताम्नायगानं खगाधीशयानं विमुक्तेर्निदानं हरारातिमानं स्वभक्तानुकूलं जगद्रक्षमूलं निरस्तार्थशूलं भजेऽहं भजेऽहम्. కాశీని ఎప్పుడైతే ఈ మహమ్మదీయ పాలకులు ధ్వంసం చేశారో అప్పట్లోనే ఈ వారణాసి కూడా ధ్వంసం అయితే అక్కడ వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ కర్ణాటక విజయనగర సామ్రాజ్యానికి వచ్చారు. విజయనగర సామ్రాజ్యం వస్తే రాణి చెన్నమ్మని మన గోకర్ణానికి మురుడేశ్వరికి మధ్యలో 30 కిలోమీటర్ల దూరంలో ఒక స్థలం ఇచ్చింది. సుమారు 90 ఎకరాలు 100 ఎకరాల స్థలం ఇచ్చింది. అక్కడికి వచ్చినా కూడా మళ్ళీ దాన్ని కూడా వదిలిపెట్టుకుని ధ్వంసం చేసి ఆంగ్లేయుల పాలనలో మొత్తం ఇది చేసిన తర్వాత మీరు అక్కడ వైశ్యులంతా కలిపి వైశ్య గురుమఠం, ఆల్ ఇండియా వైశ్య గురుమఠం అన్నమాట. ఇది వైశ్యుల కులగురువు వామనాశ్వర మహాస్వామి 8వ కులగురువు. అయితే వీళ్ళందరూ వెళ్ళి భారతీయ తీర్థ స్వామి దగ్గరికి, అంటే శృంగేరి భారతీయ తీర్థ స్వామి దగ్గరికి వెళ్ళేవండి. ఇది ఇట్లా మరి ఇది ఇట్లా ఇదిగా ఉంది, దీనావస్థలో ఉంది, జీర్ణావస్థలో ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే స్వామి అప్పుడు బాంబే హైకోర్టులో ఇట్లా వేసి దావా వేస్తే 7 ఎకరాలు మిగిలింది. 7 ఎకరాల్లో 100 ఎకరాలకి 7 ఎకరాలు మిగిలింది. 7 ఎకరాల్లో ఆశ్రమం స్థాపించేస్తున్నారు. అయితే తర్వాత కూడా వైశ్యులు కాబట్టి వైశ్యులే కులగురువు ఉంటే మంచిదని మీరు కాలడి దగ్గర ఆదిశంకరాచార్యులు కాలడి దగ్గర 4 కిలోమీటర్ల దూరంలో ఒక
విలేజ్ అనమాట. వారి పద్ధతిలో అంటే వాళ్ళ కొన్ని సిస్టమ్స్ ఉంటాయిగా, వాళ్ళు పద్ధతిలో వీరికి 11 ఏళ్ల వయసులో సన్యాసాసనం ఇచ్చి తీసుకొచ్చి 7 సంవత్సరాలు వేదము అన్ని భాషలు, మరాఠీ కానివ్వండి, లేకపోతే ఈ గోవా కొంకణ్ భాష కానివ్వండి, ఇవన్నీ కూడా నేర్పి తెలుగు, తమిళ్ ఇవన్నీ కూడా చేశారు. అయితే ఇవన్నీ కూడా ఈ ప్రాంతం వాళ్ళకి తెలియదు, మాకు కూడా తెలియదు ఇక్కడికి వచ్చేదాకా కూడా. అయితే స్వామీజీకి మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తర్వాత తమిళనాడు, కేరళ, తమిళనాడు తక్కువలేండి, కేరళ కూడా అందరూ భక్తులు చాలామంది వస్తూ ఉంటారు. తర్వాత మన వైశ్యులకి ఒక పీఠం ఉంది, పెనుగొండ పీఠం. ఆ పెనుగొండ పీఠాధిపతి అంతకుముందు కాలం చేస్తే తెనాలి నుంచి బాలస్వామి గారని ఆయన సాలగ్రామం పెట్టుకుంటారు, 32,000 సాలగ్రామాలు ఉన్నాయి ఆయన దగ్గర. వారిని పట్టాభిషేకం చేయించారు. ఏది శృంగేరి జగద్గురువులు వీళ్ళని కలిపి వాసవి పీఠానికి చేసినప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు నేను ఆంధ్ర ప్రాంతంలో చతుర్మాస దీక్ష తీసుకోలేదని 12:30 వరకు కూడా ధ్యానంలోనే ఉంటారు. ఇక ఎవరిని పలకటం కానీ ఏం చేయటం ఉండదు. 12:30కి వచ్చి భక్తులందరికీ మీకు ఎట్లా ఇచ్చారో తీర్థం ప్రసాదం ఇస్తారు. అది చేసిన తర్వాత సాయంత్రం ఏమో శృంగేరిలో ఎట్లా జరుగుతుందో చంద్రమౌళీశ్వర అభిషేకం చేస్తారు జగద్గురువులు. అట్లాగే సాయంత్రం 6:30కి అట్లా వచ్చారు. ఎంతమంది భక్తులన్నా ఉండనివ్వండి అట్లా చేస్తారు. ఇక్కడ ఏంటంటే మనకి కార్తీక సోమవారం ఎట్లాగో మహారాష్ట్ర ప్రాంతం నుంచి భక్తులు విపరీతంగా వస్తున్నారు. మనకి ఫస్ట్ రోజు 200 మంది దాకా అక్కడి నుంచి వచ్చారు భక్తులు. తర్వాత ప్రతి శని, ఆది, సోమవారం అంటే శ్రావణ మాసం అంతా 5 సోమవారాలు వచ్చినాయి కదా, 5 శుక్రవారాలు అట్లా వచ్చేసరికి 100 మంది 50 మందికి తగ్గకుండా అన్ని ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. తర్వాత గిరిజా కళ్యాణం అని 27వ తారీఖు, జూలై 27వ తారీఖు పెళ్లి కాని యువకుల కోసం గిరిజా కళ్యాణం అని కాళహస్తి నుంచే విగ్రహాలు అయితే తెప్పించి ఋత్విక్కులు కూడా అక్కడి నుంచి వచ్చి కళ్యాణం చేశారు. 172 మంది పాల్గొన్నారు. అంటే 152 ప్రజెంట్ అయ్యారు, 172 కట్టారు. అట్లా చాలా బ్రహ్మాండంగా జరిగింది. 700 మంది దాదాపుగా ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఎమ్మటే 2వ తారీఖు శ్రీనివాస్ కళ్యాణం అని తిరుపతి నుంచి వచ్చి శ్రీనివాస్ కళ్యాణం చేశారు. తర్వాత మాతృశిబిరం అని ఒకటి కండక్ట్ చేస్తే దానికి 400 మంది దాకా వచ్చారు. అంటే మాతృశిబిరం అంటే తల్లిని ఎట్లా మనం గౌరవించాలి, తల్లి అంటే బాంబే నుంచి వేరే రాష్ట్రాల నుంచి 100 మంది మహిళలు వచ్చారు, అచ్చగా 100 మంది మహిళలు వచ్చారు. అట్లా చేస్తూ ఉన్నారు. ప్రతి వారం కూడా 50 మందికి తగ్గకుండా వస్తున్నారు. రేపు 7వ తారీఖు తోటి దీక్ష ముగుస్తుంది. తర్వాత 8, 9, 10 మన అయ్యప్ప స్వామిలో కార్తారావు గారి పర్యవేక్షణలో 1,00,000 బిల్వార్చన, 1,00,000 తులసి పూజలు ఉంటాయి. తర్వాత पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार गुणवसर शौर्य गुणवसर शौर्य पद्मनाभ पाहि
परिरचित चन्द्रनेत्र परिलसित करुणा सागर भूरि को भगत खलतनु चेन्द्र भूरि को भगत खलतनु चेन्द्र पावन चरित श्रीरामचन्द्र पावन चरित श्रीरामचन्द्र पद्मनाभ पाहि द्विभवत्सर गुणवसन शौर्ये पद्मनाभ पाहि ईश गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् उभया दिव्य सुमङ्गल विग्रहया लिङ्गित वामाङ्ग विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्